God is good all the time. God is so good. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నా హృదయంలో ఇచ్చిన వర్తమానమును పంచుకోవాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమెన్, హల్లెలూయా. రెండవది 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వచనము 6వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం కూడా చదువుదాం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 3 సందర్భాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేక జనులు ఆయన ఎద్దుకు రావడం జరిగింది. అప్పుడు ఆయన అనేక విషయాలు పరలోక సంబంధమైన మర్మాలను ప్రజలతో పంచుకుంటా ఉన్నాడు. అసలు పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, మనుషులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి, నువ్వు చేస్తే ఏది చేస్తే నీకు లాభము ప్రతిఫలము కలుగుతుంది, నువ్వు ఎట్లా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం ఇవన్నీ కూడా చాలా చక్కగా స్పష్టంగా యేసుప్రభు వారు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఒకటేమో ఇచ్చుట విషయంలో, నువ్వు ధర్మము చేయనప్పుడు, నువ్వు ఎవరికన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ కుడి చేతికి చేసేది నీ ఎడమ చేతికి తెలియకూడదు. అంటే నువ్వు రహస్యంగా చేయాలి. ఆ రహస్యంగా చేయడానికి కారణం ఏంటంటే నీకు నీవు పొగడతా ఘనపరచబడడం, లేకపోతే నీకు నీవుగా అతిశయించడం. నేను ఇది చేసినాను, నేను అది చేసినాను, వాళ్ళకి అట్లా చేసినాను అని చెప్పే ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు ఏమంటుండంటే నువ్వు రహస్యంగా చెయ్యి. నువ్వు చేసింది నీకు మాత్రమే తెలియాలి, ఎవ్వరికీ తెలియాల్సిన పని లేదు. రెండవది ఏంటంటే చాలా 3 అంశాలు చెప్పాడు. 3 అంశాల్లో కూడా ఒకటే విధంగా ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఒకటేంటంటే నువ్వు ధర్మము చేసేటప్పుడు, అంటే నువ్వు ఎవరికన్నా ఏదన్నా సహాయం ఏ రూపముగా చేసినా రహస్యంగా చెయ్యి. నీకేమవుతుంది? రహస్యమందున్న నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిఫలం అంటే ఒక బహుమానము, ఒక క్రియకు జవాబు ఇస్తాడు. రెండవది ఏంటంటే ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా చేయాలి? రహస్యంగా చేయాలి. పరలోకమందున్న నీ తండ్రికి నువ్వు రహస్యంగా చేయాలి. నువ్వు రహస్యంగా చేసే నీ ప్రార్థన ప్రతిఫలం ఎట్లా వస్తుంది? పబ్లిక్గా వస్తుంది. ప్రతిఫలము బహిరంగంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మూడవది కూడా ఉపవాసం గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు ఉపవాసం చేయనప్పుడు రహస్యంగా నువ్వు ఉపవాసం చేయాలి. ఉపవాసం ఉన్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 3 విషయాల్లో కూడా ప్రైవేట్గా నువ్వు చెయ్యాలి, పబ్లిక్గా నీకు నేను గొప్ప రివార్డ్ ఇస్తానంటాడు. ప్రతిఫలం అంటే రివార్డ్. కొన్ని చోట్ల రాయబడి ఉంది బైబిల్లో, భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుట నేను చూస్తున్నానని. భక్తిహీనులకు కూడా ఒకవేళ వాళ్ళు భయభక్తులు లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో కొన్ని వస్తాయి రివార్డ్స్. భయంకరంగా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో జరిగే అనేక సంఘటనలకు వాళ్ళు చేసే క్రియలు కూడా ప్రతిఫలం.
వాళ్ళ యొక్క నడవడి కూడా ప్రతిఫలం. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చెయ్యాలి, ధర్మము చెయ్యాలి, లేదా ఉపవాసము ఉండాలి. ఈ మూడు కూడా రహస్యంగా నువ్వు చేయవలసిన వాడవై ఉన్నావు. ఒకవేళ నువ్వు రహస్యంగా చేయకుండా ఉంటే చాలా భయంకరంగా ఉంటాయి పరిస్థితులు. ఈ యొక్క అంత్య దినాలలో దేవుడు కొన్ని చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇద్దరి గురించి రాయబడ్డది. ఒకటేమో రాహబు అనే వేశ్య ఎరికో పట్టణంలో ఉంటుంది. ఇంకోటేమో ఆకాన్ అనే యుద్ధ వీరుడైన ఇశ్రాయేలీయుడైన ఆకాన్. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యమందు కొన్ని పనులు చేస్తారు, దానికి ప్రతిఫలము వాళ్ళు పొందుకుంటారు. ఈ రాహాబ్ అనే వేశ్య ఎరికో అనే పట్టణంలో ఆమె వేగుల వారు వస్తారు. ఎరికో పట్టణం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం జయిస్తాము, దేవుడు యెహోవా దేవుడు ఎరికో పట్టణమును ఇశ్రాయేలీయులకు ఇస్తానని యెహోషువతో చెప్తాడు. ఏ విధంగా చెయ్యాలి, దాన్ని ఏ విధంగా నేను పడగొడతాను, మీరు నా మాట విని ఆ విధంగా చేయమంటాడు. ఆ యాజకులు ఆ ఎరికో పట్టణం చుట్టూ తిరుగుతారు, బూరలు ఊదుతారు. అంతకు ముందు వేగుల వారు అంటే సీక్రెట్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఎరికోను చూడడానికి వెళ్తారు, అసలు ఎట్లా ఉన్నది ఆ పట్టణం అని. వాళ్ళు వచ్చిన సంగతి ఎవరికి తెలుస్తుంది అంటే ఈ రాజుకు తెలుస్తుంది, ఎరికో రాజుకు తెలుస్తుంది. తెలవగానే వాళ్ళని పట్టుకొని రమ్మని కొంతమందిని సైనికుల్ని పంపుతాడు. వెంటనే ఈ రాహాబు వేశ్య ఏం చేస్తుందంటే, అమ్మో ఇశ్రాయేలీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని నేనేం చేస్తా, దాచిపెట్టి వాళ్ళతో ఏమని చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే మా దేశమును జయిస్తారో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు అందరినీ నశింప చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ చాలా మంచి లేఖనాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 2:11-13 వచనాలు మనం చదివితే అక్కడ ఆమె ఏమనుకుంటుందో రాయబడి ఉంది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట మీ వలన మాకు భయము కలిగింది. మా దేశ నివాసులందరూ ధైర్యము చెడిపోయారు. ఇంకోటి ఏంటంటే, మీ దేశము మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. మేము అక్కడ జరిగిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. ఎర్ర సముద్రం పాయలు చేయడం మాకు తెలుసు, రాజులను ఓడించడం మాకు తెలుసు, మీరు జయించిన ప్రతీది మాకు తెలుసు. అందుకే దేశవాసులందరూ ధైర్యము చెడిపోయారు. కానీ అందరూ మరి దేశవాసులందరికీ భయం ఉంది. మరి అందరూ రాహాబులాగా ప్రవర్తించిండ్రా? చెయ్యలేదు. రాహాబు మాత్రము ఆ వేగుల వారిని దాచిపెట్టింది. దేవుని పనిని ఆమె జరిగించింది. దేవుడు చెయ్యబోయే పనికి ఆమె ఒక సాధనముగా వాడబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఆమె విశ్వసించింది. చాలామంది మనములో నమ్ముతాం యేసుప్రభు దేవుడే, కానీ విశ్వసించడము చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది విశ్వసించరు. అందరికీ తెలుసు యేసుప్రభు అందరికీ ప్రభు అని, విశ్వసించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ గొప్ప విశ్వాసము రాహాబుకు కలుగుతుంది. ఆమె విన్నప్పుడు జనులందరికీ భయం పుడుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంటారు, తికమక అవుతుంటారు, కలవరపడతా ఉంటారు. ఇదేమవుతుందో అని ఒక గుండెలు జారిపోయినట్టు అయిపోతుంటాయి. అటువంటి స్థితిలో విశ్వాసమును ప్రకటించింది రాహాబు. ఆమెన్. ఏమని ప్రకటిస్తుంది? ఆమె క్రియల రూపకంగా ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టి
వాళ్ళు ఎక్కడికి వెళ్ళిందో మీరు చూసుకోండి అని చెప్పేసి పంపించేస్తుంది వాళ్ళని. వీళ్ళతో ఏమని చెప్తుందంటే మీరు ఎట్లన్నా సరే ఈ దేశాన్ని జయిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వాళ్ళని రహస్యంగా తన కిటికీలో నుంచి దించేసి పంపించేస్తుంది. ఆ కిటికీకి ఒక దారం కట్టమంటారు వాళ్ళు. ఎర్రటి దారమును కట్టు, దాన్ని చూసి మేము నీ ఇంటి వారందరినీ రక్షిస్తాం, ఆ ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరినీ రక్షిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అదే సంగతి ఆమెకు జరిగిన ప్రతిఫలం ఏంటంటే ఆమె యెరికోని స్వాధీనపరుచుకుంటారు ఇశ్రాయేలీయులు. గోడలు కూలిపోతాయి, పేక మేడల్లాగా గోడలు కూలిపోతాయి. ఇశ్రాయేలీయులు చేసిన వర్షిప్కి, వాళ్ళు దేవునికి లోబడిన దాన్ని బట్టి ఎంతో బలమైన దుర్గములు పడద్రోయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే రాహాబు రక్షింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్షింపబడం మాత్రమే జరిగింది ఆమె జీవితంలో. ఆమె చూపిన విశ్వాసానికి, ఆమె చూపిన యొక్క గొప్ప కార్యానికి, విశ్వాస సహితమైన క్రియ ఆమె చేసిన దానికి ఆమె ఏమైందంటే ఇప్పటి వరకు మనము రాహాబును యేసుక్రీస్తు వారి వంశావళిలో చదువుతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి కొడదాం, హల్లెలూయా. ఆమె యేసుక్రీస్తుకు, ప్రభువైన యేసుక్రీస్తుకు మరి ముత్తాతమ్మను, ఆ ముత్తాత ఇంకా ఆమె గ్రాండ్ మదర్. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు ఆమె గ్రాండ్ మదర్గా లైనేజ్లో నిలబడ్డది ఆమె. హల్లెలూయా. అయితే ఈ అంత్య దినాల్లో కూడా మనుషులు ఏమవుతున్నట్టే చాలా కలవరానికి గురవుతున్నారు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, నా జీవితం ఏమవుతుంది, రేపటి దినం నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లల పిల్లలు ఏమవుతారు, చాలా 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 ఆలోచనలు. మనకు ఖాళీగా కూర్చున్నామంటే ముసిరిపోతుంటే ఆలోచనలు, ఎవ్వరికి కనబడవు అవి, కానీ చాలా ఆలోచనలు వస్తాయి, ఆందోళన వస్తుంది, చింత వస్తుంది. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీవు ఏ పని చేసినా అది నీకు రహస్యంగా జరుగుతూ ఉంది. నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు, నీ తలంపులు ఇవన్నీ కూడా నువ్వు ఏం చెయ్యాలంటున్నాడంటే రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. పబ్లిక్గా నిలబడి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏదో నీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు రహస్యమందు నీ తండ్రి, పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకో, సాష్టాంగ నమస్కారం చేయి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. అయ్యా, నాకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, నేను ఈ విధంగా తలంచుచున్నాను, నా తలంపులన్నీ కొన్ని సరిగా ఉన్నాయి, కొన్ని సరిగా లేవు. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి, నీ కృప చూపించు అని నువ్వు ఆ రహస్య స్థలమందు నీ తండ్రికి నువ్వు మొరపెట్టినట్లయితే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాహాబ్ అనే వేశ్య తన జీవితంలో ఒక చెడ్డ రిమార్క్ ఉంది ఆమెకు. వేశ్య అని ఉంది, రాయబడింది, వేశ్య అని రాయబడి ఉంది. సమాజంలో నీచమైన వృత్తి అది. మనుషులు ఎవ్వరూ గౌరవించరు, మనుషులు తృణీకరించే ఆ యొక్క పనిని, వృత్తిని కలిగి ఉన్న ఆ స్త్రీ తనకు కలిగిన విశ్వాసము ద్వారా, హల్లెలూయా, ఆ విశ్వాసము ఎవరిలో పెట్టిందంటే నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీల దేవుడు, మీ దేవుడు అని చెప్తుంది. చెప్పి ఏమంటదంటే ఆయన పైన ఆకాశమందును, చదవండి అబ్బా ఇప్పుడు 11వ వచనం చదువు, 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన
ఆకాశమందును క్రింది ఆ భూమి అందును దేవుడే. మీ దేవుడైన యెహోవా, నా దేవుడు అన్నదప్పుడు ఆమె ఎవరి దేవుడు అంటది? మీ దేవుడైన యెహోవా. మీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును క్రింద భూమి అందును దేవుడే. ఆయన దేవుడే. ఆమేన్. చెప్పండి కొడదాం హల్లెలూయా. ఆయన దేవుడే అని స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అది విశ్వాసం. ఆ విశ్వాసమును ప్రకటించి ఇంకోటి ఏమంటుంది? మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ చెప్పి ఆమె క్రియల రూపకముగా దేవుని యందు విశ్వాసం ప్రకటించింది. ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తన ఆధారంగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. తర్వాత 9వ వచనం. వాడు ఎడారిలోని 9 చదవండి. 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ఇక్కడ రాయబడిందంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. నరులు, తర్వాత శరీరులు, వీళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు నాకేదో చేస్తారు, నా జీవితం వాళ్ళు బాగు చేస్తారు అని ఒకవేళ నువ్వు వాళ్ళని ఆశ్రయించినట్లయితే యెహోవా చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు ఆశ్రయ దుర్గమైన నువ్వు ఆయన మీద నుంచి తన హృదయంను తొలగించుకున్నట్లయితే శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు దేవుడు. అయితే హృదయమును తొలగించుకుని వాడు అంటే హృదయం ఎంత భయంకరమైనది చూడండి. ఎప్పటికప్పుడు ఆ రూపం మార్చేస్తుంది, ఎప్పటికప్పుడు వేషం మార్చేస్తుంది. ఈరోజు నిన్ను మంచిగా అన్న ఆ హృదయము రేపటి దినమున వాడి విషయంలో చెడ్డ మాటలు మాట్లాడుతుంది, కపటమైన మాటలు మాట్లాడుతుంది. అటువంటి హృదయమును గురించి దేవుని లేఖనములో ఆయన ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నాడు చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు, దాన్ని గ్రహించువాడెవడు? ఆమేన్ హల్లెలూయా. హృదయంలో ఉన్న మోసము, దానికి ఉన్న వ్యాధి ఎవ్వరూ గ్రహించలేరు. పైకి మంచిగా కనబడతారు, పైకి భక్తి గల వాళ్ళకి కనబడతారు, పైకి ఎంతో శుద్ధులుగా కనబడతారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీ హృదయమే నిన్ను మోసపరుస్తుంది, నీ హృదయము ఘోరమైన వ్యాధి గలది. అయితే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమున చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను. ఆమేన్ హల్లెలూయా. నీకు ప్రతిఫలము కలుగుతుంది. నువ్వు చేపను అడిగితే నీకు ఏదో వస్తుంది. నువ్వు అప్పుడు వెంటనే ఏమనుకుంటావంటే, నేను ఇది అడిగినా కదా, దేవుడు నాకు అదెందుకు ఇచ్చిండు అని నువ్వు అనుకుంటావు. కానీ నీ హృదయమును పరిశోధించిన దేవుడు నీకు సరి అయినది కాదు, నువ్వు చేసేది సరి అయినది కాదు, నీ హృదయము ఘోరముగా ఉన్నదని నీకు వచ్చిన ప్రతిఫలమును బట్టి నువ్వు గ్రహించాలి. యేసయ్య చాలా చాలా ప్రేమమయుడు. ఆమేన్ హల్లెలూయా. ఏదన్నా ఒకటి వ్యతిరేకంగా జరుగుతుందంటే దానికి కారణము నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రేమ, నీ మీదున్న ప్రేమ నిన్ను సరిచేయడానికి నీకు ఆ శోధన పరిస్థితి కలుగుతూ ఉంది. నువ్వు ఆ శోధనను ఏ విధంగా గ్రహిస్తూ ఉన్నావు? నువ్వు దానిని ఇది నా మంచి కొరకే, నా మేలు కొరకు కలుగుతుంది, నేను దీన్ని సరి చేసుకోవాలి, అప్పుడు దేవుడిచ్చే ప్రతిఫలము గొప్పగా ఉంటుంది అని నువ్వు గ్రహించినట్లయితే నీ అంత ధన్యుడు లేడు.
ఆమేన్, హల్లెలూయా. అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మీరు లేఖనాలు చదువుతూ ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది ఏంటి తెలుసా? దేవుడు మీ పట్ల, నా పట్ల ఎంత మంచి ప్రణాళిక ఉన్నాడంటే, నువ్వు దుఃఖపడ్డం ఆయన చూడలేడు. నువ్వు శరీరంలో అనారోగ్యంగా బాధపడ్డం ఆయన చూడలేడు. నువ్వు కుటుంబంలో ఎంతో రిలేషన్షిప్స్లో నీ యొక్క ఆ యొక్క పరిస్థితిలో బాధపడ్డం ఆయన చూడలేడు. కానీ ఆయన నీకు సహాయము చేయడానికి రావడానికి మధ్య అడ్డు కూడా ఏదుందంటే ఒక గ్లాస్ ఉన్నది. నువ్వు అడుగుతా ఉన్నావు కానీ నీ ప్రవర్తనను సరిచేసుకోవట్లేదు. అందుకే వాక్యంలో ఏంది? ఎవని క్రియల ఫలము అతనికి ప్రతిఫలము ఆయన హృదయ వైఖరిని బట్టి వస్తుంది. అందుకే వాక్యంలో ఏముందంటే, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను తన మందిరముగా చేసుకున్నాడు. ఆలయములో, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. యేసు ప్రభు చెప్తా ఉంటాడు కదా, 24వ వచనంలో చదవద్దు, మత్తయి సువార్తలో, నా మందిరము ప్రార్థనా మందిరము, దానిని దొంగల గుహగా మీరు చేస్తున్నారు. ప్రార్థనా మందిరంలో ప్రార్థన ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన ఉందా? నువ్వు విశ్వసిస్తేనే ప్రార్థన చేస్తావు. ఆ రాహాబులాగా నువ్వు విశ్వాసంతో క్రియ చేసేది ఏంటంటే ప్రార్థన. నువ్వు ఆ క్రియ చేస్తున్నావా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నావా? సాటర్డేస్ ఇక్కడ ప్రేయర్స్ అవుతున్నాయి, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావా? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయి. నువ్వు ఒకవేళ ఇతరుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనేక రెట్లు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు చేసే పనిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒకవేళ ఖాళీగా ఉంటావు, ఉద్యోగం చేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే పరిగెత్తుకొని దేవుని మందిరానికి రా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క మొదటి స్థానమును ఆ విధంగా దేవునికి ఇచ్చినట్లయితే, ప్రార్థనలో లేకపోతే దేవుని వాక్యమును నెరవేర్చుటలో ఇచ్చినట్లయితే, నిన్ను ముట్టడానికి ఎవరికన్నా అధికారం ఉన్నదా? నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు అని వాక్యంలో ఉంది. ఆ మాట చెప్పింది మామూలు మనిషి కాదు, మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఏ నాయకుడు కాదు, సర్వశక్తి గల దేవుడు చెప్తా ఉన్నాడు. పైన ఆకాశం మందును క్రింద భూమి మీదను దేవుడే అయిన ఆయన నీతో ఉదయకాలం చెప్తా ఉన్నాడు, నీవు నన్ను నమ్మినట్లయితే, నన్ను విశ్వసించినట్లయితే, క్రియలలో నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు గొప్ప ప్రత్యక్షత దయచేయునుగాక. దేవుడు మీ వెనుకల్లో వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.